ఈ విధంగా ఉంది. చూస్తున్నా పడిపోయింది. ఇంకోటి చూపిస్తానండి. చూడండి అచ్చు ద్రాక్ష పళ్ళు లాగానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ ట్రైబల్ పై. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పళ్ళ కోసం వచ్చాము. చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ సీజన్లోనే పండుతాయి అన్నమాట అవి. కానీ అవి చాలా రేర్గా దొరుకుతాయి ఆ పళ్ళు అయితే. కొన్ని ఏరియాల్లో అయితే ఆ పళ్ళు అసలు ఉండవు. ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తాం పళ్ళు అయితే. రండి ఫ్రెండ్స్, రండి మనం అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఆ చెట్టు అదే. ఆ చెట్టు అయితే అదే అనమాట. మనం దగ్గరికి వెళ్ళక చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెట్టు ఇదే అనమాట. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే చెట్టు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పళ్ళు అయితే మనకు బోల్డ్ ఉన్నాయి. పళ్ళు అయితే దీనికి చెట్టు ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. సార్ ఒకసారి చూడండి ఇలాగా చెట్టు ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఎవరైనా తింటాం అనుకుంటే తినొచ్చు. ఈ ఆకులు ఇలాగ ఉంటాయి అనమాట. చెట్టు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చాలా రేర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు అయితే. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఉండవు ఈ చెట్లు అయితే. ప్రజెంట్ నేనైతే మా మాయ వాళ్ళు ఊరుకుంటున్నాను అనమాట. మా ఊర్లో కాస్త కూడా లేవు ఇలాంటి పళ్ళు. మీకు చూపిద్దామంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పళ్ళు అయితే ఇలాగ ఉంటాయి అనమాట. ఇలాగా చూడండి ఏ విధంగా పండు ఉన్నాయో. ఇప్పుడు మనం పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే మనం కోద్దాం ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా ఈ విధంగా అనమాట. నీట్గా ఇలాగా ఇస్తురాకులాగా మనం రెడీ చేయాలి ఇలాగా. ఇప్పుడైతే మా తమ్ముడు చేస్తాడు చూడండి. ఇలాగా చేసుకోవాలి. ఇలాగా అంటే మనకు సైడ్న పళ్ళు గట్రా తీసుకెళ్ళేటప్పుడు పడుకోకుండా సైడ్న చిన్న వాల్ లాగా వస్తుంది అనమాట. చూస్తున్నా కదా, చిన్న వాల్ లాగా రెడీ చేసుకుంటున్నాడు. మనం పళ్ళు తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, పట్టుకోవడానికి కూడా. మేము దీన్ని అయితే దొన్న అంటాం అనమాట. ఒకసారి చూపిస్తాము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే మేము దొన్న అని పిలుస్తాం. మీ బస్సులో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కోస్తాడు మా తమ్ముడు. చూస్తున్నాం కదా పళ్ళు ఫ్రెండ్స్. ఒకసారి చెట్టును బాగా చూసి ఉండండి మొదలనైతే. మీ ప్రాంతాల్లో కూడా ఉంటే పళ్ళు తినొచ్చు ఫ్రెండ్స్, ఏం కాదనమాట. ఎక్కువగా పండు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే. కొన్ని అయితే పండలేదు, ఇంకా ఎక్కువగా పండు ఉంటే రెడ్గా వస్తుంది అనమాట. చాలా నీట్గా పండుతాయి ఇవి అయితే. అవి టేస్ట్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది. మనం పండనివి తీసుకుంటే మనకు కొద్దిగా పుల్లగా ఉంటాయి అనమాట. మన పళ్ళు కూడా అన్ని పుల్లగా అయిపోతాయి ఇవైతే. ఫ్రెండ్స్ ఈ పళ్ళుని ఏమని పిలుస్తారో మాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా భాషలో అయితే వీటికి జోగికొడి అని పిలుస్తారు. చూస్తారు కదా మా తమ్ముడు అయితే ఎక్కడ ప్రజెంట్ ఫ్రెండ్స్. చూస్తారా మా తమ్ముడు అయితే కోస్తున్నాడు. ఎన్ని కోస్తాడో తెలియదు మరి. మన పర్సనాలిటీకి మనం ఆ చెట్టు ఎక్కలేము. ఎక్కినా ఇరిగిపోద్ది ఫ్రెండ్స్. దానివల్ల నేను ఎక్కలేదు. నా వెయిట్ అయితే ప్రజెంట్ 75 ఉందన్నమాట. దానివల్ల నేను చెట్లు అయితే ఎక్కే ప్రయత్నం చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. టేస్ట్ అయితే చేసి చెప్తాను మీకు. రివ్యూ అయితే ఇస్తాను. చాలా పైకి వెళ్ళిపోయాడు, కోస్తున్నాడు చాలా నీట్గా. చూద్దాం పళ్ళు కోసిన తర్వాత తిన్నప్పుడు ఎలాగుంటుందో ఆ ఫీలింగ్ అనేది అయితే షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, పళ్ళు ఈ విధంగా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. తమ్ముడు సరిపోతాయి తమ్ముడుతా ఫ్రెండ్స్, మనకైతే సరిపోతాయి అన్నమాట తినడానికైతే. చాలా ఎక్కువనే కోసాడు తమ్ముడు అయితే. ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే మా గిరిజన ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉండవు అనమాట. ఉంటాయి కానీ కొంతమందికి తెలియదు ఈ పళ్ళు తింటారనేసి. మా ఊర్లో అయితే ఈ చెట్లు చాలా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ పళ్ళు రావు ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లోనే ఈ పళ్ళు అనమాట వస్తాయి. చూడాలి టేస్ట్ ఎలాగుంటుందో ఫ్రెండ్స్. మరన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలంటే మన అరుణ్ ట్రైబల్ బాయ్ ఛానల్ని
ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. తమ్ముడు చూడు, చాలా జాగ్రత్త, కొమ్మలు ఇరిగిపోతాయి, పడిపోతావు. చాలా జాగ్రత్త దిగు తమ్ముడు. ఇప్పుడైతే మన దగ్గర తెస్తున్నాడు తమ్ముడు పళ్ళు. చూడండి ఒకసారి, పళ్ళు అయితే ఇన్ని కోసాడు అనమాట. చూడండి, అచ్చు ద్రాక్ష పళ్ళలాగానే ఉన్నాయి. ఇవైతే రెడ్ ద్రాక్ష పళ్ళలాగా. మనం వీటిని పేర్లు తెలుగుతో తెలియదు కాబట్టి మనం దీన్ని రెడ్ ద్రాక్ష పళ్ళు అని పిలవచ్చేమో. చూడండి, అచ్చు ద్రాక్ష పళ్ళలాగానే ఉన్నాయి ఇవైతే. అండ్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్దాం ఫ్రెండ్స్. మనమైతే కిందకి వెళ్ళిన తర్వాత తిందాం. మనమైతే ప్రజెంట్ అటు నుంచి వచ్చాం ఫ్రెండ్స్, ఆ కింద నుంచి చూస్తున్నారా. మాయ వాళ్ళు విలేజ్ అయితే పైకి ఉందన్నమాట, చాలా పై నుంచి వచ్చాం మేము. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక టేస్ట్ చేసి చెప్తాను ఇలాగ ఉందన్నది. ఫస్ట్ టైం తినడం ఇదైతే. ఫ్రెండ్స్, ఈ పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇదే లైఫ్లో ఫస్ట్ టైం తినడం అయితే. పళ్ళు అయితే చాలా బాగున్నాయి అనమాట. లోపల అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. చూసినా పడిపోయింది. ఇంకోటి చూపిస్తాను ఆగండి. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, చూస్తున్నారు కదా, లోపలైతే గింజ ఏ విధంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీటిని అయితే మా ఒడియా భాషతో జొగికూడ అని పిలుస్తారనమాట. దేనివల్ల దీనికి జొగికూడ అని వచ్చిందంటే, ఈ పైన లేయర్ కనిపిస్తుందా, దాన్ని వైట్గా ఉండడం వల్లనేమో వీళ్ళేమో జొగికూడ అని పిలుస్తున్నారేమో మా పూర్వకాలం నుంచి. దీనిపైన అనమాట చిన్నది తోలు లాగా ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో అయితే చిన్నది వైట్ అనమాట ఉంది. దానివల్ల చిన్నగా ఉంది అన్నమాట, మస్క లాగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే మా భాషతో జొగికోడి అని పిలుస్తారు. తెలుగుతో ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగుతో ఈ పళ్ళని ఏమని పిలుస్తారో మాకైతే ఇప్పుడు దాకా తెలీదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారట ఈ పళ్ళు అయితే. చూస్తున్నారు చెట్టు అయితే అదే చెట్టు అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే లైఫ్లో ఇదే ఫస్ట్ టైం తినడం అయితే. నిజంగా టేస్ట్ అయితే చెప్పకూడదు కానీ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇవైతే పండు అయితే కొద్దిగా పులుపుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా పండు, ఇదిగో ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చూడాలంటే మన అరుణ్ ట్రైబల్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.